బస్తును ఏర్పాటు చేశారు. కేసీఆర్ ను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారించనున్న నేపథ్యంలో కేసీఆర్ తో పాటు బీఆర్కే భవన్ లోపలికి 9 మంది నేతలకు అనుమతిని ఇచ్చారు. కేసీఆర్ తో పాటు బీఆర్కే భవన్ లోపలికి వెళ్లనున్నారు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, పద్మారావు గౌడ్ తో పాటు మహమ్మద్ అలీ, బుద్దిరాజు రవిచంద్ర, మధుసూదనాచారి, లక్ష్మారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కేసీఆర్ కాన్వాయ్తో భారీ కాన్వాయ్తో దీనికి సంబంధించి విజువల్ చూడొచ్చు. Sam. రైట్, బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కాసేపటి క్రితమే ఇటు బీఆర్కే భవన్ కి చేరుకున్నాం. మనం ప్రస్తుతం ఆ విజువల్స్ చూస్తున్నాం. మరి కాసేపట్లో 11:30 కాళేశ్వరం కమిషన్ విచారణను ఎదుర్కొనబోతున్నారు ఇటు మాజీ సీఎం కేసీఆర్. మరి చూడాలి ఏ విధంగా ఉంటుందో. ఒక అరగంట ముందే బీఆర్కే భవన్ కు చేరుకున్నారు. మనం చూస్తున్నాం అక్కడ బీఆర్కే భవన్ దగ్గర పెద్ద ఎత్తున ఇటు బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు అయితే ఉన్నారు. సో మరి కాసేపట్లో మాజీ సీఎం కేసీఆర్ ఇటు విచారణకైతే సంసిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే బీఆర్కే భవన్ కి చేరుకున్నారు. బీఆర్కే భవన్ దగ్గర మనం ప్రస్తుతం సిచ్యుయేషన్ చూస్తున్నాం. అక్కడ బీఆర్ఎస్ శ్రేణులు అలాగే మాజీ మంత్రులు అందరూ కూడా పెద్ద ఎత్తున బీఆర్కే భవన్ దగ్గర ఉన్నారు. అలాగే అక్కడ పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు, పటిష్ట బందోబస్తును. ఇప్పటికే ఇటు విచారణ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ హరీష్ రావుతో పలుసార్లు భేటీ అయ్యారు. దాదాపు 2 రోజులుగా భేటీ జరిగింది. సో కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో ఇక్కడైతే ఈ రోజు ఏ విధంగా విచారణ జరగబోతుంది కేసీఆర్ది అనేది ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే ఇది ఒక బిగ్ డే. కాళేశ్వరం కమిషన్ విచారణ అనేది ఈ రోజుతో మరి తుది అంకానికి చేరుతుందా లేదా అనేది వేచి చూడాలి. మరి మాజీ సీఎం కేసీఆర్ విచారణ తర్వాత ఏం మాట్లాడతారు, అలాగే విచారణ ఏ విధంగా కొనసాగుతుంది అనేది అయితే ఒక ఉత్కంఠ నెలకొంది. మనం చూసాం మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తుతం బీఆర్కే భవన్ కు చేరుకున్నారు. సో కాళేశ్వరం కమిషన్ ముందు అయితే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు కేసీఆర్ ని, అలాగే కేసీఆర్ వాటికి ఏ విధంగా సమాధానం చెప్తారు అనేది అయితే ఒక ఉత్కంఠ నెలకొంది. సో ప్రస్తుతం అయితే అప్పుడు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు అయితే ఆ టైంలో సీఎంగా కేసీఆర్ ఉన్నారు, అలాగే నీటిపారుదల శాఖ మంత్రిగా ఇటు హరీష్ రావు ఉన్నారు. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ విచారణలో ఇటు ఎంపీ ఈటెల రాజేందర్ అలాగే మాజీ మంత్రి హరీష్ రావునైతే విచారణ అయిపోయింది. సో ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్ ని మరి కాసేపట్లో పీసీ ఘోష్ కమిషన్ అయితే విచారణ చేపట్టనుంది కేసీఆర్ ని. సో మనం విజువల్స్ చూస్తున్నాం. ఇప్పుడే మాజీ సీఎం కేసీఆర్ అటు బీఆర్కే భవన్ లోపలికి విచారణకు అయితే వెళ్తున్నారు. భవన్ దగ్గర ప్రస్తుత సిచ్యుయేషన్ గురించి, ప్రజెంట్ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉందో పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బీఆర్కే భవన్ నుంచి సైదులు అందిస్తారు. సైదులు, ఇప్పుడే ఇటు మాజీ సీఎం కేసీఆర్ చేరుకున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి, ప్రస్తుతం అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? కొద్దిసేపటి క్రితమే బీఆర్కే భవన్ వద్దకు కేసీఆర్ చేరుకున్నారు. మరి కాసేపట్లో అంటే 11:30 కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకి హాజరవుతారు. ఇప్పటికే ఆయన అర్ధగంట ముందే అంటే ఆల్రెడీ బీఆర్కే భవన్ వద్దకు వచ్చారు. 6th ఫ్లోర్ లో కాళేశ్వరం కమిషన్ ఉంటుంది.
6th ఫ్లోర్ లో ఆయన 10 నిమిషాల పాటు అక్కడ వెయిట్ చేస్తారు. వెయిట్ చేసిన తర్వాత కరెక్ట్ గా 11:30 టీసీ బోస్ కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరవుతారు. అయితే కేసీఆర్ వెంట మాజీ మంత్రి హరీష్ రావుతో పాటుగా వేముల ప్రశాంత్ రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, సంతోష్ వీరు మాత్రమే ఉన్నారు.